'గామి' అనేది ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల నుంచి చూసుకుంటే కనుక ఒక భిన్నమైనటువంటి సినిమా. ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేసినటువంటి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అందువల్ల ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా ఒక కొత్తదనం నిండినటువంటి కంటెంట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నట్టయితే చాలా స్లోగా ఉండటం అనేది సినిమాకి మేజర్ డ్రాబ్యాక్‌గా కనిపిస్తుంది. అయినా సరే అద్భుతమైనటువంటి విజువల్స్‌తో చూస్తున్నంత సేపు ఒక అద్భుతాన్ని చూస్తున్నాం మనం అనే ఒక ఫీల్ తీసుకోవడంలో మాత్రం మూవీ టీమ్ టెక్నికల్‌గా సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. అటు హిమాలయస్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు వచ్చినటువంటి కాశీ, వారణాసి సర్కిల్‌లో కావచ్చు, లేదా కథతో పాటు మెయిన్ స్ట్రీమ్ స్టోరీతో పాటు సాగేటువంటి 2 సబ్ స్టోరీస్ కూడా ఈ సినిమాకి అంతే ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి కంటెంట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 కథలు ఒక రకంగా ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే ఒక కథ జరుగుతూ ఉంటది. ఇంకో కథ. 3 కథలు అట్ ఏ టైమ్ 3 కథలు జరుగుతూ ఉంటాయి. ఆ 3 కథలకు సంబంధించి ఒక ఇంటర్నల్ ఒకటే లింక్ ఉంటుంది. ఆ లింక్ ఏంటనేది సినిమాలో చూడాలి. అయితే కథగా చూసుకుంటే ఈ సినిమాలో విశ్వక్సేన్ అతను ఎవరిని ముట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు. అంటే అతను ఎవరిని ముట్టుకుంటే అతని శరీరం రకరకాలుగా మారిపోతుంది. ఎవరిని టచ్ చేయలేనటువంటి ఒక అరుదైనటువంటి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అతను. ఆ వ్యాధికి హిమాలయాల్లో దొరికేటువంటి ఒక మూలిక అతని వ్యాధిని నయం చేస్తుందని ఒక సాధువు చెప్పడంతో అతను హిమాలయాలకి అత్యంత కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ హిమాలయాలకి అతను వెళ్తాడు. అతనికి దారిలో జాహ్నవి అనే అంటే చాందిని చౌదరి పాత్ర చేసింది. జాహ్నవి అనే అమ్మాయి డాక్టర్ పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి జర్నీ చేస్తారు. మరి వీళ్ళు అనుకున్న మూలిక వీళ్ళకి దొరికిందా అనేది ఒక పాయింట్ అయితే, ఈ సైమల్టేనియస్‌గా ఈ కథతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఒకానొక నెల్లూరు ఆ ప్రాంతాల్లో ఒకానొక గ్రామంలో దేవదాసిని వ్యవస్థ మీద జరిగేటువంటి ఒక కథ. ఒక దేవదాసిని చనిపోతే ఆమె కూతురుని కూడా దేవదాసి చేయాలనేటువంటి ఊరంతా ప్రయత్నం చేస్తే ఆ పాపని ఊరు నుంచి తప్పించి క్రమంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు. అలాగే హిమాలయాస్‌లోని ఒక చోట మనుషుల మీద అనైతికమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయోగాల్లో ఒక కుర్రాడు బలైపోతూ ఉంటాడు. ఆ కుర్రాడికి సంబంధించినట్టు అక్కడి నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటు జోగిని వ్యవస్థలో, దాసీ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అమ్మాయి చిన్న పాపను కూడా తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ 2 కథలకి విశ్వక్సేన్ కథకి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఆ ప్రయాణంలో అతను చేస్తున్నటువంటి ప్రయాణంలో ఈ 2 ప్రశ్నలకి సమాధానం కనుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మనకి కథగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సింపుల్ స్టోరీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే రకరకాలుగా ఒక ఫ్లాష్ షాట్స్ వస్తూ ఉంటాయి. విశ్వక్సేన్ వెళ్తూ ఉంటాడు. అతని డ్రీమ్స్‌లో ఈ షాట్, ఆ షాట్ రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఈ చూస్తున్నంత సేపు మనకు కూడా ఒక కొత్త ఫీల్ వస్తూ ఉంటుంది. కాకపోతే నరేషన్ బాగా స్లోగా ఉండటం అనేది కొంత మైనస్ అవ్వడం ఈ సినిమాకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. సో చూసుకుంటే హిమాలయాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు ఫుల్ లెంగ్త్‌లో తెలుగులో ఒక సినిమా రాలేదు అనేది నిజం. మనకి 'జగదేక వీరుడు సుందరి'లో ఒక ప్లాట్ కనిపించినప్పటికీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీతో కంపేర్ చేస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి విజువల్ ఫీస్ట్ సిల్వర్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మేరకు టెక్నికల్ టీమ్‌ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే సినిమాలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్‌లు ఏంటంటే కథలో ఉన్నటువంటి చాందిని చౌదరి పాత్రకు సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ సరిగా లేదు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎందుకు మొదలైంది? ఎందుకు ఎండ్ అయింది? ఈ పాత్రకు సంబంధించినటువంటి ఒక కరెక్ట్ కన్విన్సింగ్‌గా లేనటువంటి క్యారెక్టరైజేషన్ ఆ పాత్రకు రాసుకున్నారు. ఇంకొంచెం బలంగా ఉండి ఆ క్యారెక్టర్ కూడా కథతో మెయిన్ స్టోరీతో లింక్ చేసి ఉంటే కనుక ఇంకాస్త బెటర్‌గా ఉండేదేమో. ప్రధాన పాత్రలు అనేవి వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా సాగుతుంది. చిన్న చిన్న పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి. అవి కాకుండా డాక్టర్ ల్యాబ్‌లో జరిగేటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ మనకి ఇంపాక్ట్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో అద్దిరిపోయేటువంటి ఒక బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా అయితే కనిపిస్తుంది. కానీ ముందు నుంచి చెప్తున్నట్టుగా స్లో నెరేషన్ అనేది సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి ఎలాంటి ఎలిమెంట్స్ ఏమి ఉండవు. అది ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ మేరకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చూసే వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు ఎక్కుతుంది అనేది కూడా కొంతవరకు ప్రశ్నార్థకమే. అంటే రెగ్యులర్ సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటివేవి సినిమాలో కనిపించవు. కాకపోతే ఆడియన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఒక క్యూరియాసిటీ, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు ఇతను ఎవరు, ఈ తరహా ఒక ప్రశ్నలు ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో మాత్రం డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. ఆ మేరకు మ్యాక్సిమం సినిమా ఎంగేజింగ్‌గానే ఉంటుందని చెప్పాలి. కాకపోతే స్లో నెరేషన్ కంప్లైంట్ అనేది పెద్దగా పట్టించుకునే వాళ్ళకి మాత్రం ఇంకా బాగా నచ్చే అవకాశం ఉంది ఈ సినిమా. అలాగే విశ్వక్సేన్ కొత్తగా చూడాలనుకున్నా, కొత్త పాత్రలో చూడాలనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మంచి చాయిస్ అవుతుంది ఈ సినిమా. ఇంకా టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ ఈజ్ ద అవుట్‌స్టాండింగ్. అస్సలు ఇలాంటి సినిమాటోగ్రఫీ, అలాంటి వెదర్స్‌లో ఇలాంటి లైటింగు, ఆ కెమెరా సెట్టింగు, క్యాప్చరింగ్, విజువల్స్ క్యాప్చర్ చేయడం, హిమాలయాస్‌ని అతను క్యాప్చర్ చేసిన విధానం అస్సలు ఒక రకంగా ఒక అద్భుతాన్ని వెండితెర మీద చూస్తున్నటువంటి ఫీలింగ్ మన హిమాలయాల మోస్ట్ ఆఫ్ ది సినిమా ఆ హిమాలయాస్‌లోనూ మంచు పర్వతాల దీంట్లోనే జరుగుతుంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విజువల్ వండర్‌ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది మనకు. మ్యూజికల్‌గా చూసుకుంటే ఇది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. పాటలు మాక్సిమం మాంటే సాంగ్స్ ఉన్నాయి. మాంటే సాంగ్స్ అన్నీ కూడా ఆ 2, 3 మాంటే సాంగ్స్ అవి కూడా కొంచెం బాగానే ఉంటాయి సినిమాకి సంబంధించినటువంటి. ఇక ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ సినిమాకి మాక్సిమం బ్యాక్ బోన్‌గా నిలిచింది.
ఈ హిమాలయాస్లో కనిపించే ఒక లయన్ సంబంధించినటువంటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ దాన్ని కూడా కొంత అబ్జెక్టివ్గా కట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. చివరికి హీరో అనుకున్నది సాధించాడా లేదా అనేది ప్రతి సినిమాకు ఒక అల్టిమేట్ గోల్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో ఆ మిగతా 2 ఉపకథలకి ఈ హీరోకు ఉన్నటువంటి ప్రధాన కథకి ఉన్న ఇంటర్లింక్ అనేది సర్ప్రైజింగ్ ఎలిమెంట్. కోర్స్ అది ఖచ్చితంగా చెప్తే అలాంటి కంటెంట్ ఉన్నటువంటి సినిమా కొన్నాళ్ళ క్రితం మనకు తెలుగులోనే వచ్చింది స్క్రీన్ ప్లే పరంగా. అది చెప్తే మనకు స్పాయిల్ అవుతుంది కాబట్టి అది పక్కన పెడితే, డైరెక్టర్ విద్యాధర్ రావు ఏదైతే తను రాసుకున్నాడో అనుకున్నాడో ఆ మేరకు వెండితెర మీద 100% తీసుకురావడంలో 100% సక్సెస్ అయ్యాడు. అంటే అందుకోసమే అతను ఈ సినిమా కోసం ఎన్నాళ్ళు నిరీక్షించాడు, అతని నిరీక్షణకు ఫలితం వస్తుందా లేదా అనేది కమర్షియల్గా ఈ సినిమా ఎంత మేరకు హిట్ అవుతుందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ స్లో నెరేషన్ తట్టుకొని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాదు కాబట్టి ఇవన్నీ దాటుకొని కూడా కంప్లైంట్ లేకుండా చూడగలిగితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా ఏంటంటే గామి అనగానే మనకు చాలామంది ఏమనుకున్నారు, కామి కానివాడు మోక్షగామి కాలేడు అనే కైండ్ ఆఫ్ వీలో ఇది ఒక సత్యాన్వేషణ స్పిరిచువల్ సినిమా ఇలా అనుకున్నారు. బట్ అలాంటి అనుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా అది మైండ్లోంచి తీసేయండి. ఇది స్పిరిచువల్ సినిమా కాదు, అలాగే ఒక అంతర్మథనం సాగేటువంటి అన్వేషణ కాదు. సింపుల్గా ఒక వ్యక్తి తనకు సంబంధించినటువంటి ఒక కథని, తనకు సంబంధించినటువంటి ఒక సమస్య కోసం తన సమస్య పరిష్కారం కోసం సాగించే అన్వేషణ మాత్రమే. ఆ అన్వేషణకి ఒక అద్భుతమైనటువంటి ముగింపు, సర్ప్రైజింగ్ ఎండ్ అనేది డైరెక్టర్ ఇచ్చాడు.